ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఆమెన్. హల్లెలూయా. యాకే కుమారుడైన ఆగూరు దేవునితో మనవి చేసుకుంటున్నారు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము అనగా, దేవునితో ఏది మనము మనవి చేసుకుంటే అది దేవుడు దయచేయగలడు. ఆగూరు లాంటి ప్రార్థనను నీవు నేను చేయగలుగుతున్నామా? ఆగూరు ఎందువలన మరి దేవునికి ప్రార్థన చేశాడు? వ్యర్థమైన వాటిని ఎందుకు దూరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు అనగా, దేవునితో సంబంధము కలిగి ఉండటానికి, ఆయన దయను పొందుకుంటానికి, ఆయన శక్తిని పొందుకున్నటకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ లోకంలో వ్యర్థమైనవి ఏమిటి? మనకు ఉపయోగపడేవి ఏమిటి? ప్రసంగి మహాజ్ఞాని అంటున్నాడు, సూర్యుని క్రింద జరుగుచున్నవన్నీ వ్యర్థములని, కొన్ని మాత్రము ఉపయోగకరములు అని తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, వ్యర్థమైనవి, ఉపయోగము లేనివి మనకు అన్నీ తేటగా తెలియచున్నవి. ఉదాహరణకు విగ్రహములను ఆరాధించుట, మద్యపానము సేవించుట, ధూమపానము చేయుట, జగడములు, కలహములు మొదలగునవన్నీ వ్యర్థములు. ప్రియ సహోదర సహోదరి, ఇంకా అనేకమైనవి కలవు. చెడు క్రియలు జరిగించుట, దూషణ మాటలు, అబద్ధములాడుట, ఇలా అనేకమైనవి కలవు. దేవునికి విరోధమైన కార్యములన్నీ వ్యర్థములే. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేవునికి ఏది మనవి చేసుకుంటే అది దేవుడు దయచేయగలడు. ప్రియ సహోదర సహోదరి, దేవుని అడగవలసిన మనము దేవుని అడగటం లేదు, ప్రార్థన చేయటం లేదు. మన ప్రతి అవసరతను దేవుడు తీర్చగలిగే దేవుడు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, మనము దేవుని అడగక మనము పొందలేకపోతున్నాము. మన ప్రతి సమస్యను ఆయనకు మొరపెట్టాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. మనము ఆయనను అడగక పొందలేకపోతున్నాము. మనకున్న కష్టము నిమిత్తము, వ్యాధి నిమిత్తము, బాధల నిమిత్తము, అప్పుల సమస్యల నిమిత్తము, కావలసిన సదుపాయాల నిమిత్తము, ఎదురవుతున్న ఇబ్బందుల నిమిత్తము ప్రతిదీ దేవునికి మొరపెట్టినప్పుడు మన యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు జవాబు దయచేస్తారు. మనము ఎవరెవరినో ఆశ్రయిస్తాము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రియ సహోదర సహోదరి, మనము ఎందుకు దేవుని దగ్గర నుండి మనకు అవసరమైనవి మనము పొందలేకపోతున్నాము అంటే, మనము దేవునికి ప్రార్థన ద్వారా మనవి చేయడం లేదు, ఆయనను అడగటం లేదు గనుక మనము పొందలేకపోతున్నాము. ఈ దినము నుండి అయినా విసుకక దేవునిని ప్రార్థించుదామా? మరియు ఆగూరు ఇంకొకటి మనవి చేసి ఉన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఆగూరు పేదరికము వద్దు అంటున్నాడు, ఐశ్వర్యము వద్దు అంటున్నాడు. పేదరికము వద్దు, ఐశ్వర్యము కావాలి అంటాము. ప్రియ సహోదర సహోదరి, ఐశ్వర్యము ఎందుకు వద్దు అంటున్నాడు అంటే, ఐశ్వర్యము ఎక్కువై కడుపు నిండి దేవుని విడిచి తిరుగుతాడన్న భయము కలిగి ఉన్నాడు. నిజమే, ధనము ఉంటే గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, ఎవరిని లెక్క చేయని పరిస్థితి ఏర్పడుతుంది. కావున తగినంత ఆహారము దయచేయి దేవా అని అడుగుదామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.